ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కోల్కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఆరో ఓటమి చవిచూసిన లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ 2026లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు దారితీసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చివరకు కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిషర్ రింకు సింగ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్ ను రింకు తన వీరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రింకు సింగ్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్ తో కేకేఆర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మొహసిన్ తన 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కార్తిక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా షమి చివరి బంతికి 6 కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్తో ఫలితం తేల్చాలని అంపైర్లు నిర్ణయించారు. అయితే సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 3 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి కేవలం 1 పరుగు చేసింది. సునీల్ నరైన్ బౌలింగ్ లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్ కాగా రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్క్రమ్ కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్క్రమ్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్లో 2 వికెట్ల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత తొలి బంతికే రింకు సింగ్ 4 కొట్టి కేకేఆర్ ను గెలిపించాడు.